బండ్ల గణేష్ గారు మనతో ఉన్నారు. సార్ అంటే కోట గారంటే మహానటుడు చెప్పక్కర్లేదు. రాజకీయాల పరంగా కూడా ఇది చేశారు. సో ఆయన గురించి మీకున్న అనుబంధం గుర్తు చేసుకోండి ఏం చెప్తారు? కోటా బాబాయ్ నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ, 30 సంవత్సరాల నుంచి నాకు అత్యంత ఆత్మీయులు. నటుడుగా ఆయనతో నటించాను. నిర్మాతగా నేను తీసిన సినిమాలో అద్భుతమైన వేషాలు వేశారు. ఆయన మా గబ్బర్ సింగ్లో ఆయనతో పాట పాడటం కూడా జరిగింది. ఆయన మా సినిమాలో నాకు తెలిసి పాట పాడటం జరిగింది. ఓ గొప్ప నటుడిని గత 20 రోజుల ముందే వచ్చి ఆయనతో 2 గంటల పాటు కూర్చొని అన్ని కబుర్లు చెప్పుకొని అది ఇది మాట్లాడుకోవటం వెళ్ళటం జరిగింది. ఆ రోజే అనుకున్నాను భగవంతుడు బాబాయిని పిలుస్తాడేమో అని. ఎందుకంటే ఆయన బాధ చూడలేకపోయాను ఆ రోజు. కానీ ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి ఉండాలని, ఆయన ఆశీస్సులు ఎప్పుడు కళామ తలిపి ఉండాలని. కళామ తల్లి చాలా గొప్ప నటుడిని కోల్పోయింది. అలా మేమందరికీ కోటగారి అభిమానులమే. కోటగారు అంటే మాకు ఇష్టం. కోటగారు అంటే మాకు గౌరవం. కోటగారి పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక పుస్తకంలో ఆయనకి ఎప్పుడు ఒక పేజీ 10లో పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక నటుడిగా ఎలాంటి స్ఫూర్తి సార్ మీకు? ఆయన భారత రంగంలోనే ఒక గొప్ప ఫైనెస్ట్ యాక్టర్, అందులో డౌట్ ఏముంది. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఆయన చేయగలడు. ఆయనే సాటి. ఆయన్ని మించిన నటుడు పుట్టలేదు, పుట్టడు కూడా. ఆయనకు బెంచ్ మార్క్. ఆయన కోటగారిలా చేయాలరా, కోటగారిలా యాక్ట్ చేయాలరా, కోటగారి వేషాలు వేయాలంటే ఒక బెంచ్ మార్క్. అలాగే ప్రొడ్యూసర్స్ యాక్టర్ అంటారు కదా, ఒక ప్రొడ్యూసర్గా మీరు ఆయనతో సినిమా చేశారు కాబట్టి ఈ రోజు కూడా ఒక క్షణం కూడా నిర్మాత కూడా ఇబ్బంది పెట్టడం కానీ, ఒక ఇచ్చిన డేట్ తప్పు చేయడం కానీ, ఏదైనా ఆయన చాలా గొప్పవాడండి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ.